ఓకే. ఇలా లాక్కురండి, ఇలా తర్వాత ఇక్కడ ఈ బొమ్మ కనబడేదే చూడండి. కొంచెం సైడ్ ఇవ్వండి సార్. ఆయన వీడియో కనబడలేదు, కొంచెం దగ్గర రండి, పర్లేదు. మీరు ఎలా సైడ్ ఇవ్వండి, కొంచెం సైడ్ ఇవ్వండి. ఇక్కడ తీయండి, చెప్తాను. ఈసారి మీరు కూర్చోండి. చూడండి, ఉదయం వేసిన కానీ నేను నాది అని అంటాం మనం. అంటే నేనంటే శరీరం అనుకుంటున్నాం, నాదన్నా కూడా శరీరం అనుకుంటున్నాం. భగవద్గీతలో భగవంతుడు మాట ఇచ్చారు, ఏమని? యదా యదా హి ధర్మక్ష గ్లానిర్ భవతి భారత. ఎప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు నేను ఈ భూమి పైన అవతరిస్తానని భగవంతుడు చెప్పారు. మాట ఇచ్చిన ప్రకారం భగవంతుడు అవతరించారు. భగవంతుడు మనం తెలుసుకోవాలంటే ముందు మీరు ఎవరన్నది తెలుసుకోవాలి. నేను నాది అంటాం కదా, నేను అంటే మనలో ఒక ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణం అంటుంది నా శరీరం, నా కాళ్ళు, నా ముఖము అని అంటుంది. అయితే చూడండి, దాన్ని ఆత్మ అంటారు, ప్రాణాన్ని ఆత్మ అంటారు. మరి ఆత్మ అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఏమనుకుంటున్నారు మీరు అందరూ? గుండెల్లో ఉంది అనుకుంటున్నారు కదా. ఆత్మ గుండెల్లో అనుకుంటున్నారు, కానీ ఆత్మ గుండెల్లో లేదు. ఆత్మ గురుతున్న స్థానంలో పొట్టు పెట్టుకునే దగ్గర ఉంటుంది. అయితే కళ్ళు ద్వారా చూసేది ఆత్మ, నోటి ద్వారా మాట్లాడేది ఆత్మ, చెవుల ద్వారా వినేది ఆత్మ. లాస్ట్కి ఇక్కడ దేవుడు ఆఫ్ చేయండి. అయితే కట్ చేసేది కాదు. అయితే